జీవన రహస్యం వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నిన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఒక గంట సేపు అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రసంగం మొత్తం అయోధ్య గురించిన విషయాలు, వివరాలతో నిండి ఉంది. నాకైతే ఆ ప్రసంగం చాలా గొప్పగా అనిపించింది. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. నిన్నటి ప్రసంగంలో కొంత ముఖ్యమైన భాగాన్ని మీకు ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తాను. ఈ వీడియో టైటిల్ చూసినారు కదా. నిన్నటి ప్రసంగంలో యోగి నేరుగా సూటిగా చెప్పాలనుకున్నది మొహమాటం లేకుండా ప్రపంచానికి చెప్పేశాడు. సరే, ఇక ఈ అద్భుతమైన ప్రసంగం ఏంటో వినండి. జనవరి 22, 2024 ఒక గొప్ప దినం. ప్రపంచంలో ధర్మాన్ని, సత్యాన్ని నమ్మేటువంటి ప్రతి సనాతన వ్యక్తికి ఒక గొప్ప పర్వదినం. ఆ రోజు వాళ్ళంతా గర్వపడిన రోజు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు అందరూ తమ పూర్వీకులు ప్రత్యక్షంగా పరోక్షంగా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారికి తర్పణాలు వదిలి నమస్కారం చేసుకున్నారు. అట్లాంటి ఆ గొప్ప పుణ్యదినంలో నేను కూడా భాగస్వామిని కావడం నా గొప్ప భాగ్యం. ఆ రోజు 25 కోట్ల ఉత్తరప్రదేశ్ మరియు 140 కోట్ల భారతదేశ ప్రజల ప్రతినిధులు అయోధ్యకు వచ్చేశారు. దేశ ప్రధాని కూడా వచ్చారు. గొప్ప గొప్ప సాధువులు, సంతులు మొదలైన మహాత్ములంతా అక్కడికి వచ్చారు. అద్భుతమైన గొప్ప శక్తివంతమైన వాతావరణం ఏర్పడింది అక్కడ. ఒకప్పుడు ఈ ఉత్తరప్రదేశ్కు రావాలంటే ఎవరూ ఇష్టపడేవారే కాదు, భయపడేవారు కూడా. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు రావాలని ప్రతి ఒక్కరు కూడా ఉవ్విళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎంత గొప్ప మార్పు జరిగిందో చూశారు కదా. నేను నిన్న ఈ సాధన సభలో అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరి మొహంలో ఒక సంతోషం చూశాను. పార్టీలు వేరైనా, భావజాలాలు వేరైనా, ప్రతి సభ్యుడి మనసులో అయోధ్యకు మంచి జరిగింది అనేటువంటి ఒక సంతోషం వారిలో తప్పకుండా కలిగింది. ప్రతి ఒక్కరి మనసులో ఒక అద్భుతమైన అలౌకికమైన ఆనందం. ప్రతి ఒక్కరికి అయోధ్య వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మదిలో కలిగింది. 500 సంవత్సరాల పైగా జరిగినటువంటి అత్యంత సుదీర్ఘమైన న్యాయ పోరాటానికి ఒక గొప్ప ముగింపు లభించి అయోధ్యలో భవ్య దివ్య రామమందిరం నిర్మించుకొని దానిలో రామచంద్ర ప్రభువును మనమంతా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభువు సొంత ఉనికిని, సొంత అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు స్వయంగా తానే సాక్ష్యం సమర్పించుకోవడం అనేది ఈ అయోధ్యలోనే జరిగింది. కానీ ఆ శ్రీరాముడి ప్రేరణ మనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే మనలను 500 సంవత్సరాల పాటు ఎదురు చూసేలా చేసి చివరకు మనకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. కాబట్టే మనమంతా ఆ రోజు బాణసంచా పేల్చి దీపోత్సవం కూడా గొప్పగా జరుపుకున్నాము. మాకు ఆ రోజు అత్యంత సంతోషం కలిగించిన రోజు. మా మనస్సు అంతఃకరణంలో శ్రీరామ ప్రభు అయోధ్యలో ఆసీనుడు అయ్యాడని అత్యంత సంతోషం కలిగింది. ఆ రోజు అక్కడ శ్రీరామ ప్రభు ప్రాణప్రతిష్ఠ జరిగింది. దానితో పాటు అక్కడ భారతదేశ గౌరవం యొక్క ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది. దానితో పాటు మాకు మరొక విషయంలో కూడా గొప్ప సంతోషం కలిగింది. ఆ విషయం ఏంటంటే, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రామమందిరం అక్కడే కట్టి చూపించాం. హమ్నే వచన్ నిభాయా ఔర్ రామ్ మందిర్ వహీ బనాయా. మేము ఏది చెప్పామో దాన్నే చేశాము. మేము దేన్ని సంకల్పం చెప్పుకున్నామో దానిని సిద్ధింపచేసుకున్నాము. మేము మాటలు చెప్పడమే కాదు, ఆ మాటలను నిజాలు చేసి చూపిస్తాం. కాబట్టే ఆ రోజు మాకు అత్యంత ఆనందం కలిగించింది. నవ్య భవ్య దివ్య రామమందిరం చూసి ప్రతి ఒక్కరూ ఆనందంతో పులకించిపోయారు. ఇన్నేళ్లు అయోధ్య వివాదం కోర్టులో ఉన్నదని నేను అంగీకరిస్తాను. కానీ అప్పటి ప్రభుత్వాలు అక్కడి అయోధ్య ప్రజలకు కనీసం రోడ్లు కూడా ఎందుకు వేయలేదో, ఇండ్లకు కరెంటు కూడా ఎందుకు ఇవ్వలేదో, పారిశుధ్యం నిర్వహణ ఎందుకు చేయలేదో, ప్రజారోగ్య సంరక్షణ ఎందుకు చేయలేదో, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అయినా కట్టి ఉండొచ్చు కదా, కట్టలేదు. ఎందువల్ల ఇవేవి చేయలేకపోయారు? ఏ ఉద్దేశంతో ఇట్లాంటి అభివృద్ధి పనులు ఏవి చేయకుండా వాళ్ళందరూ ఆగిపోయారు? ఒక పక్క కాశీ అభివృద్ధి ఆగిపోయింది, ఒక పక్క మధుర అభివృద్ధి ఆగిపోయింది. అట్లాగే అయోధ్య కూడా అభివృద్ధి చేయకుండా నిలిపివేశారు. ఈ మనస్తత్వానికి కారణం ఏమిటి? దీని వెనక ఉన్న మతలబేమిటి?
ఇదంతా ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? ఇది పాలకుల్లో నిజాయితీ లేకపోవడమే. నిజాయితీనే అతిపెద్ద సమస్య. మాకు మా ధర్మం పట్ల విశ్వాసం ఉంది, మాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది. కాబట్టే మేము రామమందిరాన్ని ఇక్కడ నిర్మించగలిగాము. మేము ఎక్కడ ఆగిపోలేదు, ఎవరికి తల వంచలేదు. మేము అయోధ్య, కాశీ వెళ్ళడమే కాదు, మేము నోయిడా, బిజ్నూర్ కూడా వెళ్ళినాం. అయోధ్యను అభివృద్ధి చేసేస్తే అక్కడ ఓటు బ్యాంకు పోతుందని వాళ్ళకు భయం. అట్లాగే నోయిడా మరియు బిజ్నూర్లలో అభివృద్ధి చేయకపోతే ఏకంగా కుర్చీనే పోతుందని వాళ్ళకు భయం. కానీ మేము అయోధ్య, కాశీ, నోయిడా, బిజ్నూర్ అన్ని చోట్లకు వెళ్తాము. మాకేమీ భయం లేదు. అయోధ్యలో దీపోత్సవం ఇప్పుడు దేశం యొక్క దీపోత్సవంగా ప్రకటించారు. అట్లాంటి దీపోత్సవంను మేము మా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం మాకు అత్యంత సంతోషకరం. మాకు అది దొరికినటువంటి గొప్ప సౌభాగ్యం. కోర్టులలో కేసు ఉన్నాదని అయోధ్యలో అభివృద్ధి ఆపివేయడంలో న్యాయం లేదు. అక్కడ ప్రజలకు, అక్కడి భక్తులకు ఈ విధంగా అన్యాయం చేయడం తప్పు. కాబట్టే మేము అయోధ్యలో పూర్తి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. నన్ను నోయిడా మరియు బిజ్నూర్ వెళ్ళవద్దంటూ చాలామంది సలహాలు ఇచ్చారు. ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఎవరైనా ముఖ్యమంత్రి ఆ ప్రదేశాలకు వెళితే కనుక ఆ ముఖ్యమంత్రి సీటు పోగొట్టుకుంటాడట. ఈ విధంగా చాలా సంవత్సరాలుగా నమ్మకం ఉన్నదని వాళ్ళు నాకు చెప్పారు. కానీ నేను భయపడలేదు. రేపు జరిగేది ఈరోజు జరుగుతుంది, అంతే కదా. కాబట్టి నేను భయపడలేదు. ఈ ప్రపంచంలో మనిషే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీలు, పదవులు ఇవన్నీ శాశ్వతం ఎట్లా అవుతాయి? కాబట్టే నేను నోయిడా, బిజ్నూరు వెళ్ళి వచ్చాను. నేను మళ్ళీ వెళ్తాను, ఎందుకంటే ఆ ప్రదేశాలు కూడా ఉత్తరప్రదేశ్లోని భాగాలే. అయోధ్యను పాలకులు కుత్సితమైన మనస్తత్వంతో బందీని చేసి ఏమాత్రమూ డెవలప్మెంట్ లేకుండా చేసేశారు. ప్రజల మత సంబంధమైన మనోభావాలతో ఆటలు ఆడుకున్నారు. అయోధ్యకు దారుణమైనటువంటి అన్యాయం జరిగిపోయింది. అన్యాయం అంటే నాకు 5,000 సంవత్సరాల కిందటి విషయాలు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు పాండవులకు కూడా ఇదే విధంగా అన్యాయం జరిగింది. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కౌరవుల దగ్గరకు రాయబారానికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, ఒక్క 5 గ్రామాలు పాండవులకు ఇచ్చి మిగతా భూమి మొత్తం మీరే పెట్టేసుకోండి, మేము దానితోనే సంతృప్తి చెందుతాము, ఇక ఎవరిని వేలెత్తి చూపించము అన్నాడు. కానీ దుర్యోధనుడు కనీసం అడిగినటువంటి 5 గ్రామాలను కూడా ఇవ్వలేకపోయాడు. ఇదే కాకుండా శ్రీకృష్ణ భగవానుడి రూపంలో ఉన్నటువంటి శ్రీహరిని బంధించాలని కూడా తీవ్రంగా ప్రయత్నం చేశాడు. కానీ బంధించలేకపోయాడు, భంగపడ్డాడు. సరిగ్గా ఇదే అయోధ్య విషయంలో కూడా జరిగింది. ఇదే కాశీ విషయంలో కూడా జరిగింది. ఇదే మథుర విషయంలో కూడా జరిగింది. అప్పుడు భగవానుడు రాయబారానికి వెళ్ళి ఇవ్వగలిగితే అర్ధరాజ్యం ఇవ్వండి, లేదా కనీసం 5 గ్రామాలైనా ఇవ్వండి అని అభ్యర్థించాడు. ఇప్పుడు కూడా ఈ సనాతన హైందవ సమాజం వందల సంవత్సరాల నుండి కేవలం 3 దేవాలయాలు ఇవ్వమని అడుగుతూనే ఉంది. కేవలం 3 అడుగుతున్నాము. ఆ 3 ఎందుకు అడుగుతున్నాము అంటే ఆ 3 స్థలాలు అత్యంత విశిష్టమైనటువంటి ప్రదేశాలు. అవి సాధారణమైన ప్రదేశాలు కాదు. ఆ ప్రదేశాలలో సాక్షాత్తు భగవంతుడే అవతరించాడు. అందుకే అవి మామూలు సామాన్యమైన ప్రదేశాలు కానే కావు. కానీ ఒక మొండితనం అడ్డుగా నిలబడింది. ఎప్పుడైతే ఆ మొండితనం రాజకీయాలతో చేతులు కలిపి ఓటు బ్యాంకు రాజకీయాల స్వరూపాన్ని దాల్చుతుందో అప్పుడు ఇట్లాంటి విచిత్ర పరిస్థితులే ఏర్పడతాయి. మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఒక మతానికి ఇలాంటి దుస్థితి రావడం ఇదే మొదటిసారి. దీన్ని ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. అసలు దీనికి సమాధానం ఎప్పుడో 1947లోనే మొదలు కావలసి ఉండేది. కానీ అలా జరగలేదు. హైందవ మతానికి పదే అవమానం జరుగుతూ వచ్చింది. మనం కేవలం 3 స్థానాలు మాత్రమే అడిగాము. మిగతా స్థలాల్లో మనకేమీ ఇబ్బంది లేదు. మీరు చూశారు అయోధ్యలో ఎంతటి గొప్ప ఉత్సవం జరిగిందో. ఆ ఉత్సవం చూసి కాశీలో ఉన్న నందీశ్వరుడు నేను ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్న వేశాడు. కాబట్టే ఇక తాను నిరీక్షించలేను అని అర్ధరాత్రి పూట్ల తానే బ్యారికేడ్లను ధ్వంసం చేసేశాడు. మరి ఇంత జరిగిన తర్వాత కృష్ణ కన్నయ్య ఊరికే చూస్తూ ఉంటాడా? మీరే చెప్పండి.
విదేశాల నుండి ఇక్కడికి వచ్చినటువంటి ఆక్రమణదారులు కేవలం ఇక్కడి ధన సంపదలను మాత్రమే దోచుకోలేదు, వాళ్ళు ఈ దేశ మత విశ్వాసాన్ని కూడా నాశనం చేయాలనే చూశారు. దౌర్భాగ్యం ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దురాక్రమణదారులకు గొప్ప మహాత్ములు అనేటువంటి స్థానం కల్పించాలనే ప్రయత్నం జరిగింది. ఇది కేవలం ఒక్క ఓటు బ్యాంకు కోసమే ఈ విధంగా జరిగింది. నేను ఈ మధ్యనే ఒక సుప్రీంకోర్టు న్యాయవాది మాటలు విన్నాను. ఆ వ్యక్తి పేరు సుబాయి ఖాన్ అనుకుంటాను. ఆమె మాట్లాడుతూ, చూడండి, నేనొక ముస్లింను, ఇస్లాం అనేది నా మతం, ఇస్లాం అనేది నా ఉపాసనా పద్ధతి, కానీ నేను జన్మతః ఒక సనాతన భారతీయురాలిని అని గర్వంగా చెప్పుకుంది. నిజం, ఈ మాటలు చెప్పడానికి సంకోచం ఎందుకు? కానీ ఇక్కడే కొందరు ప్రజల భారతీయత అనేటువంటి గుర్తింపును కూడా నాశనం చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎందుకు ఈ దురాక్రమణదారులను మహాత్ములుగా చూస్తున్నామో నాకైతే అర్థమే కాదు. వాళ్ళు ఈ దేశ హైందవ విశ్వాసాలను సర్వనాశనం చేశారు కదా. భారతీయ మహాపురుషులను, భారతీయ వీర సైనికులను, భారతీయ ఆరాధ్య దైవాలను వాళ్ళు తీవ్రంగా అవమానించారు కదా. అట్లాంటి దుర్మార్గుల మీద మన వీర సైనికులు, మహాపురుషులు పోరాడినారు కదా. కానీ అలాంటి దుర్మార్గులను మనం మహాత్ములు అని ఎందుకు కీర్తిస్తున్నాం? మనం మన దేశ మహాత్ములను గౌరవించకుండా ఆ దుర్మార్గులను మహాత్ములను కీర్తిస్తూ వారికి సన్మానం చేస్తున్నామేంటి? ఇక ఈ దేశం ఈ అన్యాయాన్ని ఏమాత్రం స్వీకరించేందుకు సిద్ధంగా లేనేలేదు, ఏమాత్రం సిద్ధంగా లేనేలేదు. ఆ కాలంలో కూడా దుర్యోధనుడు అన్నాడు, 5 గ్రామాలు కాదు కదా, కనీసం సూది మనం మోపినంత భూమి కూడా మీకు ఇవ్వను, హే కృష్ణ, నేను యుద్ధానికి భయపడను అని అన్నాడు. అందుకే మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరగాలని ఉంది కాబట్టే జరిగిపోయింది, అంతే. ఆ యుద్ధంతో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కౌరవులు సర్వనాశనమైపోయారు. కౌరవ జాతి సమస్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. లక్క గృహం అనేది కూడా పాండవులకు రక్షణ ఇచ్చినటువంటి ఒక గొప్ప గృహం. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనం అన్ని కోర్టుకు సమర్పించాము కాబట్టే కోర్టు కూడా మన వాదనను అంగీకరించింది. కాబట్టే మనకు కోర్టు కూడా మన వైపే తీర్పునిచ్చింది. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆ కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూసినటువంటి అయోధ్య స్వప్నం ఇప్పుడు సాకారమైంది. ఈరోజు అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కట్టుకున్నాము. అయోధ్య నుండి దేశంలోని 14-15 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇప్పుడు అయోధ్యలో మాతా శబరి పేరుతో భోజనశాలను కూడా ఏర్పాటు చేశాం. ఆమెకు మన హృదయంలో స్థానం ఉంది కదా. అట్లాగే నిషాదరాజు పేరుతో సత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. నిషాదరాజుకు కూడా మన మనస్సులో స్థానం ఉంటుంది కదా. రామకుండం, భరతకుండం, ఇట్లా ఎన్నో 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 ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నాం. అయోధ్యలో కేవలం 16 రోజుల్లో 36 లక్షల మంది ప్రజలు వచ్చి రామచంద్ర ప్రభువును కన్లారా దర్శనం చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా యోగి ఇండైరెక్ట్గా 5 గ్రామాలు ఇవ్వకపోతే అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా మనం 3 దేవాలయాలు అడుగుతుంటే ఇవ్వం అంటున్నారు అని నేరుగా చెప్పకనే చెప్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది అని హెచ్చరిక చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఈ హెచ్చరికను ఓపెన్గా ధైర్యంగా చెప్పేశారు. యోగి గారి ఈ మాటలు ఇప్పుడు సాయిబుల్లో తీవ్రమైన కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. హిందీ మీడియా, ఇంగ్లీష్ మీడియా ఈ విషయంపై తీవ్రంగా డిబేట్లు పెడుతున్నాయి. ఈ వీడియోని ఇక్కడితో నేను ఆపేస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా ఒకటి రాయండి. మరొక వీడియోలో మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత మాతాకి జై.